ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినాన్ని స్మరించుకుంటూ వైద్యుల దినోత్సవం రోజు బాధ్యతలు తీసుకోవడం ఒక వైద్యుడిగా చాలా సంతోషంగా ఉందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రాతా బాగ్జీ ఐపీఎస్ అన్నారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు విశాఖ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో నూతన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విశాఖ మహానగరంలో ఉన్న సమస్యలపై నాకు అవగాహన ఉందని, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ అందులో ప్రథమ సమస్య అని, వాటిని రూపుమాపుట నా మొదటి ప్రాధాన్యత అని, నగరంలో ఉన్న ఇతర సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తనకు అవగాహన ఉందని, అన్ని చోట్ల అన్ని ఫీల్డ్లలో అన్ని సెక్టార్లలో పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. నా చర్యల ద్వారా నా పనితీరు మీకు తెలుస్తుందని, ఈ సందర్భంగా మా నగర పోలీస్ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రథమగా 2 విషయాలు చెప్తున్నారు. మొదటిది, మనం ప్రజాసేవ చేయడానికై ఉన్నామని, కాబట్టి ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలని, సామాన్యులు ఏమైనా చెప్పదలుచుకుంటే వారి మాటలు శ్రద్ధగా వినాలని, ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించరాదని ఆయన తెలిపారు. ఈ రోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో డే టు సల్యూట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ ఫర్ ద సర్వీస్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద హ్యూమానిటీ. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా, దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు, 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. Audio Jungle.